చూడు, నువ్వెన్ని చెప్పినా నా కొడుకు ఎలాంటివాడో నాకు తెలుసు. నీ ఎగ్జాగరేషన్స్ నా ముందు పని చెయ్యవు, ఓకే? ఇప్పుడు నేను చూపించే వీడియో చూసి నా మాటల్లో ఎగ్జాగరేషన్ ఉందో ఎథిక్స్ ఉన్నాయో మీరే చెప్పండి. ప్లీజే వద్దు, ప్లీజ్ దండం పెడతాను, ప్లీజ్ 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 దండం పెడతానే, ప్లీజే. విక్కీ, నువ్వేంటి కిందున్నావు? అమ్మా అది నా కాలు బెరికినట్టయితేనో అదే చూసుకుంటున్నాను. ఏంటి నువ్వేదో వీడియో చూపిస్తానన్నావుగా, అదేదో చూపించు. ప్లీజ్ వద్దే. ఇంకెప్పుడైనా నాకు నచ్చినప్పుడు చూపిస్తాను. నోర్మోయ్, నా దగ్గర నీ డ్రామాలు చూపించుకో. నువ్వు చెప్తున్నట్టు నా కొడుకు నన్నేవి మోసం చేయటం లేదు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. ముందు ముందు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు, వెళ్ళా. ఎందుకైనా మంచిది మీ అబ్బాయిని కాస్త గట్టిగా పట్టుకోండి, నిదానంగా నాకు పడిపోతాడేమో. అమ్మా, ఈ హాసినికి చాలా ఎక్స్ట్రాలు పెరిగిపోయాయి. దానికి ఇప్పుడే లోపలికెళ్ళి వార్నింగ్ ఇచ్చి నీకు సారీ చెప్పిస్తానమ్మా, ఉండు. ఈ ఫోన్లో డిలీట్ చేసిన ఆ వీడియో సేవ్ అవ్వాల్సిన చోట సేవ్ అయిపోయింది. అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నేను సిగరెట్ తాగిన వీడియో తీసి నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావా? అనుకోవట్లేదు, చేస్తున్నాను. అయినా నువ్వేంట్రా అంతా బ్రహ్మాస్త్రం నా చేతికొచ్చాక ఇంకా రెచ్చిపోతున్నావు? నీకంత లేదురా. ఇక నుంచి నువ్వు మియావ్ మియావ్ అంతే. లేదంటే తెలుసుగా, నీ సినిమా థియేటర్లో రిలీజ్ అయిపోతుంది. ఏరా, నేను నీకు దొరికానని నా చేత్తో నా చెంపలే వాయించుకునేలా చేస్తావా? మా ఇంటికి పూజకి రానంటావా? ఇప్పుడు నువ్వు గుంజులు తీరా. తీ. ఆగు, సరిగ్గా సరిగ్గా తీ. అలాగే. చాలా ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోనరా. ఏంటి డ్రెస్ చేంజా? ఎందుకు? ఈ డ్రెస్ ఇందాకే వేసుకున్నాను కదా. నువ్వు డ్రెస్ ఎప్పుడు మార్చుకున్నావు అనేది కాదురా నాకు కావాల్సింది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో జరిగే పూజకి నువ్వు ఎంత పద్ధతిగా కూర్చోడానికి వచ్చావు అనేది, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నావు అన్నది ఇంపార్టెంట్. ఏంటి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? నేను అక్కడికి రానని ముందే చెప్పాను కదా. నీకు ఆప్షన్ లేదురా. నువ్వు ఎక్కువ చేస్తే ఈ వీడియో మీ అమ్మ కళ్ళ ముందుకెళ్తుంది. నువ్వు నీ హట్టు కింద సిగరెట్టు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అరవకు. ఏమన్నా అత్తయ్య గారు? అరవకు అరవకు. ఏయ్, నిజం చెప్పు, నా పెదాలు ముట్టుకోవాలనే కదూ నువ్వు కాదనన్నా?
అదేం కాదు, నాకు నిజంగానే రావాలని లేదు. అంటే ఇప్పుడు వస్తున్నావా లేదా? వస్తానే రాక్షసి, వస్తాను. రాక చస్తానా? కానీ ఎలా రావాలో అర్థం కావడం లేదే. ఎలా ఉంది, కార్లో దర్జాగా నాతో పాటు వచ్చేయి. పెద్దదేదో దీని కారులో బిల్డప్. ఏంటి? ఏం లేదు, మా అమ్మ అదే నేను నీతో కలిసి మీ ఇంట్లో పూజకొస్తున్నట్టు మా అమ్మకి తెలియకూడదు అంటున్నాను. ఏ తెలిస్తే ఏమవుతుంది? వెళ్ళేటప్పుడు మీ అమ్మకి చెప్పి వెళ్ళాలి కదా. అమ్మ తల్లి, నీకు దండం అమ్మా. ఈ విషయం మాత్రం మా అమ్మకు తెలియకూడదు ప్లీజ్. ఇది నా తరపున చిన్న రిక్వెస్ట్. తెలిస్తే ఏమవుతుందండి? హే, నీకు తెలీదా ఏమవుతుందో? రాక్షసి రాక్షసి. ఛ! అన్యాయంగా నీకు దొరికేశాను కదే. నేను తుప్పల్లోకి వెళ్లే ముందు నేను గమనించుండాల్సింది. సర్లే, ఏడోకు. ప్లీజే, అమ్మకు చెప్తే ఒప్పుకోదు. అమ్మ ఒప్పుకోకుండా నేను రాలేను. నువ్వు రాకపోతే నేను ఊరుకోనుగా. అందుకే అమ్మకు చెప్పకుండా వెళ్ళిపోదాం అంటున్నాను. సరే, కానీ ఇద్దరు కలిసి బయటికి వెళ్తుంటే మీ అమ్మగారు అడుగుతారు కదా. అబద్ధం చెప్పినా మా ఇంట్లో పూజ ఉందని తెలిసిపోతుంది కదా. అందుకే ముందు నువ్వు ఇక్కడి నుంచి ఒక్కదానమే బయలుదేరు. ఒక్క నిమిషం గ్యాప్లో నీ వెనక నేను వచ్చేస్తాను. ఏంటి, ఎగ్గొట్టే ప్లాన్ చేస్తున్నావా? లేదు తల్లి, లేదు. ఇంకా నేను అలాంటి పనులు చేయకుండా నీ చేతిలో బ్రహ్మాస్త్రం ఉంది కదా. అది ఆ మాత్రం భయం ఉండాలి. కానీ ఒక కండిషన్. ఇంకా ఏంటి? మా ఇంటికి మనిద్దరం కలిసే వెళ్ళాలి. నీ కార్లో ఉంచి మనిద్దరం ప్రేమగా దిగడం మా అమ్మ వాళ్ళు చూడాలి. అలాగే దిగబడదాం. నువ్వు వెళ్ళి మన ఇంటి రోడ్డు మీద టర్నింగ్లో ఉండు. నేను కార్ తీసుకొచ్చి నిన్ను ఎక్కించుకొని తీసుకెళ్తాను. ఇద్దరం మీ వాళ్ళని బయటికి పిలిచి మరీ కారు నుంచి దిగుదాం. సరేనా? సరే, నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు గబగబా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి. సరే. అవును, ఇందాక నువ్వు నా పీక పట్టుకుంది కూడా నన్ను టచ్ చేయాలనే ఇంటెన్షన్తోనే కదా. వెళ్ళు పొట్టి, వెళ్ళు వెళ్ళు. ఇందుకేనేమో పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు. పగలే నా వైపుకి నడిచే కలవా, పడుతూ ఎగిరే అలవా, మనసే నిన్ను చూడని ఒకటే గొడవ, కనులే ఇప్పుడే చదివా, వెంట వచ్చావే వెంబడించావే, ఊపిరలే మారావే నేడే నీవే. వరాహి, ఈ చీర నీకు చాలా చాలా బాగుందమ్మా. భలే మెరిసిపోతున్నావక్క. నువ్వు బావగారికి థ్యాంక్స్ చెప్పాలి. వరాహి, చిన్నప్పుడు నాకు ఒక కల గుర్తుంది. మా అమ్మ ఈ చీరలో నన్ను ఎత్తుకుని ఇదిగో ఇక్కడ అనుకుంటా ముద్దు పెట్టినట్టు గుర్తు. ఇప్పుడు నిన్ను చూస్తే ఆ కళ నిజమైనట్టు అనిపిస్తుంది వారాహి. మా అమ్మే నా కళ్ళ ముందుకు వచ్చినట్టుగా. థ్యాంక్ యూ వరాహి. నువ్వు నాకు మా అమ్మని
అమ్మని తిరిగి తీసుకొచ్చావు. కట్టేశావా చీర? మీరేంటి గుడ్లప్పగించారు? చిత్రాంగి చీర కడితే ఎక్కాదిగా సరిపోయిందంట. అది చీర ఏమైనా కొత్తగా కట్టిందా ఏమిటి? అందరూ కొత్తగా చూస్తున్నారు. చీర వారాహికి చాలా బాగుంది పిన్ని. వారాహి, నేను నిన్ను ఫోటో తీసుకుంటాను. ఇది నా జీవితంలో నేను తీసే బెస్ట్ ఫోటో అవుతుంది. ఇదిగో చెప్పాను కదా, నీ భర్త హోదాలో తీసిన ఫస్ట్ ఫోటో. అంటే ఇంతకు ముందు నాకు తెలియకుండా ఏమైనా తీసారా? అంటే లవర్గా ఉన్నప్పుడు లవర్ ఫోటో తీసుకోరా ఏంటి? మీరు పైకి ఏమీ తెలియని చాక్లెట్ బాయ్లా కనిపిస్తారు, కానీ మీలో కూడా ఓ నాటీ బాయ్ ఉన్నారనమాట. అసలు ఎవరిలో ఉండరు చెప్పు? సరే, నేను ఈ ఫోటోని ఎన్లార్జ్ చేసి మన రూమ్లో పెట్టుకుంటాను. అక్క, బావగారు వాళ్ళ ఇంట్లో ఎటు చూసినా నువ్వే కనపడాలని ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. సరే, అయితే మరదలుగా మీ ఫోటోలు పెట్టుకోమంటారా చెప్పండి నా గదిలో. బావగారు, మీరు మా అక్కని ఫోటో తీశారు కదా, నేను మీ ఇద్దరిని కలిపి ఫోటో తీస్తాను. ఫోనెట్టివ్వండి, వెళ్ళి మా అక్క పక్కన ఉంచండి. మా ఇద్దరిని కలిపా? దగ్గర నిల్చోండి. అవును, వైఫ్ హస్బెండ్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా, అంటే మీరు మా అక్కకి వైఫా? ఇట్రండి. మా అక్క ఫోటో మీ గదిలో పెట్టుకుంటారు, మరి మీ ఇద్దరి ఫోటో ఎక్కడ పెడతారు బావగారు? ఇంటి పైన దిష్టి బొమ్మలా పెట్టుకుంటారేమో. మా ఇద్దరిది కాదులే కానీ మీ ఇద్దరి ఫోటోలు కలిపి పెడతానులే మా ఇంటి బయట. ముందు మా ఫోటో తీయండి. అదే ఫోటో తీయడమే. అక్క తీ. మీకన్నా ఫోటోలో మా అక్కే చాలా అందంగా ఉంది బావగారు. బాబు, పంతులు గారు కాసేపట్లో వచ్చేస్తున్నారు. హాసిని వాళ్ళు రాగానే పూజ మొదలు పెట్టేద్దాం. అలాగే అత్తయ్య, మీ ఇష్టం. వదినా, రెండోదిని గారు రండి. మనం బయటికి వెళ్దాం. అక్క తీ అక్క. ఈ ఫోటో చూడు ఎలా ఉందో. ఆంటీ, మీరు త్వరగా రండి ఆంటీ. నేను మీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానో తెలుసా? త్వరగా రండి. హే, నువ్వేంటి ఇంత సైలెంట్గా వచ్చి నిలబడ్డావు? మీరెవరితో మాట్లాడుతున్నారు? విజయ ఆంటీతో. ఆవిడెవరు? నీకెందుకు రావిడెవరైతే? ఏం లేదు, తెలుసుకుందామని. మీకు తెలిసిన వాళ్ళందరూ నాకు తెలిసిండాలి కదా మేడం. వీడేంటి కాంప్లెక్స్కి వెళ్లకుండా ఇక్కడికి వచ్చాడు? కొంపదీసి రేఖ మీద వశీకరణం ప్రయోగించడానికా? అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకు, కొట్టయిపోతుంది. ఎందుకు వచ్చావో చెప్పు. అదేంట నువ్వొచ్చే వెంటనన్నా? అయినా నువ్వొస్తే నాకేంటి? నాకు కొంత శాలరీ అడ్వాన్స్ కావాలి. నేను ఇప్పుడు వేరే పనిలో బిజీగా ఉన్నాను, తర్వాత ఇస్తానులే, వెళ్ళు. నాకు ఇప్పుడే కావాలి మేడం, అర్జెంట్ పని ఉంది. అర్జెంట్ పనా? అంత అర్జెంట్ పని నీకేముందిరా? అసలు నీకెందుకు అడ్వాన్సు? వశీకరణం కోసం. వాట్? ఏంటది? అదో కోర్స్ అండి. అది నేర్చుకుంటే అందమైన అమ్మాయి, నేను కోరుకున్న అమ్మాయి నాకు దొరుకుతుందని చెప్పారు ఒకరు. దాని పేరేంటి? మసీకరణం అంటే అమ్మాయి దొరక్కపోతే మసైపోతారన్నమాట. ఎరా
ఎక్కడో ఒక చోటు తినకుండావే. ఏదో ఒకట్లే. నీ నెంబర్కి ఆన్లైన్ పేమెంట్ ఉందా? ఉందండి. వేసాను, చూసుకో. ఇదేంటి 10,000 వేశారు? అమౌంట్ వేసే ముందు ఎంత కావాలని అడగరా? నాకు కావాల్సింది 1,00,000. నీకు కావలసినంత అడ్వాన్స్ ఇవ్వరు, అది కంపెనీ రూల్. అదేం రూల్ అండి? నాకు కావాల్సిన అమౌంట్ ఇచ్చి నెల నెల కొంత ఖర్చు చేసుకోండి. నీకు ₹1,00,00,000 కావాలనిపిస్తుంది, ఇచ్చేయమంటావా? నీ జీతం మొత్తం కట్ చేసుకున్నా అసలు వడ్డీ కలిపి నువ్వు 10-15 ఏళ్ళు మా దగ్గర ఊడిగం చేసినా బాకీ తీరదు, తెలుసా? అన్నేళ్ళు అక్కర్లేదు మేడం. మీరు ఎంత ఇచ్చినా ఇచ్చిన తర్వాత అది 1, 2, 3 ఒక నుంచి పడుకోనా? 1, 2, 3, 4, 5, 6 ఒకరోజు, తర్వాత ప్రతిరోజు, ఆ తర్వాత 10, 12 రోజులు, మొత్తం 27 రోజులు. మేడం 27 రోజుల్లో మొత్తం అంతా తీర్చేస్తాను. 27 రోజులా? ఏంటి 27 రోజుల్లో తీర్చేస్తావా? ఎలా? అంత ఖచ్చితంగా ఎలా లెక్కేసి మరీ చెప్తున్నావు? నీకేమైనా లాటరీ దొరుకుతుందా? కాదు, కొండొస్తుంది. కొండే వస్తుందో నెత్తి మీద బండే పడుతుందో కూస్తంత చూసుకోరా కొడక. అంత లేదు, పక్కాగా చెప్తున్నా. 27 రోజుల్లో అంతా నాదైపోతుంది. ఒరేయ్, ఓవర్గా వెళ్ళకరా. కాన్ఫిడెంట్గా వెళ్తున్నాను. నీకుందేమో కాన్ఫిడెన్స్, మాకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదు. నీకిచ్చేది 10,000. తీసుకుంటే తీసుకో, లేదంటే వెనక్కేసాయి. చచ్చా, నా లవరుకు కూడా నా మాట మీద నమ్మకం లేదు. రేయ్, రేఖ మీద వశీకరణం ప్రయోగించడానికి తన్నే డబ్బులు అడుగుతావా? రేయ్, సిగ్గు ఎగ్గు లేదంటారా నీకు? అవన్నీ నీ కొడుకులో ఉండాలని కోరుకోవడం అత్యాశ అవుతుంది నాన్న. రేఖ, కృష్ణ తులసి ఇంట్లో జరిగే వ్రతం ఆపడానికి ఏదో చేస్తానన్నా? అమ్మా, విజయ అంటే వస్తుంది. ఆవిడొచ్చాక నా ప్లాన్ ఏంటో నీకు చెప్తాను. విజయ ఎవరు? నాకు ఇక్కడికి వచ్చిన కొత్తలో పరిచయం అయింది. డబ్బు కోసం ఏదైనా చేసే టైపు. ఇప్పుడు నా ప్లాన్ని ఆవిడైతేనే కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. రే కుమారా, ఆగరా ఆగరా, నేను చెప్పేది వినరా. నేను విన్ను. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నేనేం చేసుకుంటే నీకెందుకో? రే కుమారా, కుమారా, మీరిద్దరు ఎక్కడేం చేస్తున్నారు? మేడం, అబ్బే, నేను ఏం డబ్బుల లేదమ్మా, కోసం ఊరికే వచ్చాం. ఏంటిద్దరు చెరో మాట చెప్పారు? కుమార్కి ₹1,00,000 అడ్వాన్స్ కావాలంటమ్మా. 1,00,000? ఎందుకు? అదేదో పనికిమాలిన పనికమ్మా. ఇద్దరు ఒకేసారి 2 వేర్వేరు మాటలు మాట్లాడితే ఎలా అర్థమవుతుంది? ఏం లేదమ్మా, కుమార్కి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని ఉందట. దానికోసం ఏదో కరణమో భరణమో కావాలట. దానికి 1,00,000 కావాలట. సర్లే, ముందు అవన్నీ పక్కన పెట్టి మీరిద్దరూ అర్జెంటుగా షోరూమ్కి వెళ్ళండి. అక్కడ షోరూంలోకి లేడీస్ వేర్ లోడ్ వస్తుంది. అంతా దింపించి లోపల పెట్టించండి. దానికి నాన్న సరిపోతాడుగా. లోడ్ చాలా ఎక్కువ ఉంది. ఇద్దరు వెళ్ళండి. పదా. అమ్మా చూడు, వాళ్ళింట్లో జరిగే పూజకు వెళ్తున్నట్టుంది. బాగా రెడీ అయింది. వెళ్ళనివ్వు. ఆగిపోయే పూజకి ఎంత అందంగా రెడీ అయినా ఏం ప్రయోజనం? అత్తయ్య గారు, మా అమ్మ మా ఇంట్లో పూజ చేస్తుంది. నన్ను రమ్మని పిలిచారు, వెళ్తున్నాను.
నువ్వెక్కడికి వెళ్తే నాకెందుకు? నా పర్మిషన్ నీకెందుకు? నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళు, మాకేం చెప్పనక్కర్లేదు. మీకు చెప్పకుండా వెళ్ళకూడదని కండిషన్ పెట్టారు కదా, మళ్ళీ చెప్పకపోతే గొడవ పడతారని. ఆహా, అన్నీ చెప్పే చేస్తున్నట్టు, అత్తగారంటే గౌరవం ఉన్నట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నావో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మర్యాద ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, ఇస్తేనేమో అతి చేయొద్దు అంటారు. ఇంక నన్ను ఏం చేయమంటారు? సరే వెళ్ళొస్తాను. వెళ్ళు. వెళ్ళు వెళ్ళు, హ్యాపీగా వెళ్ళి ఏడుపు మొహంతో తిరిగిరా. అమ్మో, అమ్మ ఇక్కడే ఉంది. ఇప్పుడెలా? వెళ్ళకపోతే పొట్టిది వీడియో చూపిస్తానంటుంది. దానివల్ల చాలా దారుణాలు జరిగిపోతాయి. ఏదో ఒకటి చెప్పి బయటికి వెళ్ళిపోవడమే బెటర్. విక్కీ, నువ్వెక్కడికి రెడీ అయ్యావు? అదేనమ్మా, ఫంక్షన్కి వెళ్తున్నాను. ఫంక్షనా? అంటే హాసిని వాళ్ళ ఇంట్లో జరిగే పూజకా? అమ్మా వారాహి, జ్యోతి అక్కొచ్చింది. రండమ్మా, బాగున్నారా? రండి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని. లోపల ఉన్నారా ఎవరైనా?